బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని 21 మంది కౌన్సిలర్స్ యోచిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవట్లేదని కౌన్సిలర్లు కిన్కా వహించారు. దీంతో బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రేపు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ 21 మంది కౌన్సిలర్లు క్యాంపులో ఉన్నారు. రేపు కలెక్టర్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో బల పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, జనసేన కాసేపటి క్రితమే మంచిర్యాలకు సంబంధించిన మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ పార్టీ నెగ్గిన నేపథ్యంలో అక్కడ మంచిర్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరి బెల్లంపల్లికి సంబంధించి కూడా ట్విస్ట్ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా వీళ్ళందరినీ కూడా క్యాంపుకు పంపించారు. ఎవరు కూడా పార్టీలు మారకుండా బెల్లంపల్లి మున్సిపాలిటీ చేజారకుండా కొంత జాగ్రత్తలు వహించినప్పటికీ కూడా స్థానికంగా ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వైఖరి నచ్చక 21 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సో ఆ 21 మంది కాంగ్రెస్ పార్టీలో చేరితే రేపు అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గి బెల్లంపల్లి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా 34 స్థానాలు ఉన్నాయి కౌన్సిలర్ సంబంధించి బెల్లంపల్లిలో. 34 ఇప్పటికీ ఒక కౌన్సిలర్ మృతి చెందగా 33 సిట్టింగ్ స్థానాల్లో ప్రస్తుతం 21 బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్ ఉన్నారు. 11 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఉండగా ఒక బీజేపీ కౌన్సిలర్ ఉన్నారు. సో ఈ 21 మందితో పాటు 11 మంది కాంగ్రెస్ సభ్యులను కలిపి మొత్తము 32 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలంగా మారుతుంది. ఒకే ఒక బీజేపీ ఉంటుంది, ఒక కాలం స్థాయి ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా 32 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్యాంపులో ఉన్న 21 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కూడా వాళ్ళు మనకు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు నేరుగా అవిశ్వాస తీర్మానానికి చేరుకున్న తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తుంది. సో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత యాక్టివ్ గా ఉంటుందని చెప్తున్నారు. సో వైస్ చైర్మన్ విషయంలో బీఆర్ఎస్ వైస్ చైర్మన్ ని మార్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైస్ చైర్మన్ ని రేపు నియమించబోతున్నారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో 21 మంది కౌన్సిలర్లు చేరుతున్నారు కాబట్టి యాక్టివ్ గా మున్సిపల్ చైర్మన్ ని ఉంచే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ మంచిర్యాల సంబంధించి మాత్రం కొంత డిఫరెంట్ పరిస్థితులు నిన్న మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సంబంధించిన కొనసాగిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు కూడా నిన్ననే రాజీనామా చేశారు. ఈ రోజు అవిశ్వాస తీర్మానం మంచిర్యాలకు సంబంధించిన కొనసాగిన నేపథ్యంలో కొంత అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా మార్పు జరుగుతుంది. సో ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్కసారిగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానాలు లోకల్ బాడీస్ లో బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే మంచిర్యాల బెల్లంపల్లి రెండు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితుల్లో నిర్మల్ కూడా కొంత అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ఒక యోచనలో ఉన్నారు. సో నిర్మల్ లో కూడా ఈ 2-3 రోజుల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. సో స్థానిక నేతల్లో మాత్రం ఒక టెన్షన్ అయితే పట్టుకుంది. అవిశ్వాస తీర్మానాలతో కొంత బీఆర్ఎస్ కి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక గట్టి షాక్ అయినా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.